అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం సభాపర్వం 4 భాగంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే మూడో భాగంలో అప్పటికే దుఃఖసాగరంలో మునిగిపోతున్న పాండవులు తమ భార్య అనే నావతో ఎలా రక్షింపబడిరో చూడుము అని కర్ణుడు వ్యంగ్యముగా వ్యాఖ్యానించడంతో మనం మూడవ భాగాన్ని ఆపాం. అయితే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అలా కర్ణుడు అనగా వినిన భీముని కోపం మరింతగా రగిలి అతని శరీరంలోని ప్రతి అంగము నిప్పులు గ్రక్కుతుండెను. నిజమునకు భీముడు అక్కడ ఉన్నట్టి రాజులందరినీ మృంగివేయదలచెను. అర్జునుడు హేతుబద్ధమైన పలుకులతో తన సోదరుని శాంతింపజేయ ప్రయత్నించగా యుధిష్ఠిరుడు వచ్చి భీముని ఆలింగనమును చేసుకుని శాంతింపజేసెను. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని సమీపించి ముకులిత హస్తాలతో ఇలా పలికెను: రాజా, దయచేసి నేనెల్లప్పుడూ అన్ని రకాలుగా మీకు విధేయుడనై ఉండునట్లుగా దయచేసి ఆజ్ఞాపించుము. ధృతరాష్ట్రుడు ఇలా బదులిచ్చెను: అజాతశత్రు, నీవు ఇంద్రప్రస్థకు తిరిగి వెళ్ళి నీ రాజ్యమును శాంతియుతముగా పరిపాలించుకునుము. యుధిష్ఠిరా, నీవు ధర్మ సూక్ష్మాలను ఎరుగుదువు, మరియు గొప్ప విజ్ఞానము, వినయము, మరింకను పెద్దల పట్ల కూడా గౌరవము కలిగిన వాడవు. వివేకము ఉన్న చోట క్షమ మరియు సహనము కూడా ఉండును. కనుక నా ఈ సలహాను వినుము. ఉత్తములు తమ శత్రువుల ప్రతికూల చర్యలను గుర్తించుకొనరు, కానీ వారు అందులో మంచిని వెతుకుతుందురు. ఉత్తమ వ్యక్తులు అందరికీ మంచి చేస్తూ తిరిగి ఆ మంచిని ఎవరి నుండి ఆశింపరు. పుత్ర, దుర్యోధనుని కఠిన పలుకులను తీవ్రముగా పరిగణించుకుము. వృద్ధులము మరియు అందులమైన నా గురించి మరియు గాంధారి గురించి ఆలోచించుము. పాత స్నేహితులను కలుసుకొనుటకు మరియు నా కుమారుల ప్రవర్తనను పరీక్షించుటకు మాత్రమే నేను ఈ జూద పోటీలను అనుమతించి తిని. ఖాండవ ప్రస్థకు తిరిగి వెళ్ళము. నీకు మరియు నీ దాయాదులకు నడుమ సోదర ప్రేమ కొనసాగుగాక. ఆ తరువాత పాండవులు అంధుడు వృద్ధుడైన తన పెదతండ్రికి ప్రణామాలను సమర్పించిరి. ఆపై ద్రౌపదితో వారు తమ రథాలను అధిరోహించి సంతోషముగా ఖాండవ ప్రస్థకు బయలుదేరిరి. వారు నిష్క్రమించిన పిమ్మట దుశ్శాసనుడు బాధతో విలపిస్తూ తన అగ్రజుని చేరి గొప్ప శ్రమతో సాధించిన దానినంతటినీ ఇప్పుడు ఈ తండ్రి వలన కోల్పోతివి అనెను. దుర్యోధనుడు దుశ్శాసనుని, కర్ణుని మరియు శకుని వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుని ఏకాంతములో కలుసుకొనిరి. పాండవుల పట్ల ధృతరాష్ట్రుని వైఖరిని మార్చుటకు నలుగురు కుట్రదారులు వృద్ధరాజును ఉద్దేశిస్తూ పాండవులు తీవ్ర ప్రతీకార వైఖరితో బయలుదేరి వెళ్ళినట్లుగా ఒక తప్పుడు చిత్రమును చిత్రించిరి. అప్పుడు దుర్యోధనుడు ఇలా పలికెను: తండ్రి, పాండవులు నాపై ప్రతీకారం తీర్చుకున్నట్టుకు అవసరమైన అవకాశం కొరకు చూస్తుండిరి. కనుక మనము పాండవుల పాండవుల సంపదనంతటినీ గ్రహించి దానిని ప్రపంచంలో గల బలవంతులైన రాజుల స్నేహము కొరకు వినియోగింపవలను. దానితో యుద్ధములో పాండవులను ఓడించుట కష్టమవ్వదు. రాజా, ద్రౌపదిని అవమానించినందుకు పాండవుల మనలను ఎన్నటికీ క్షమించరు. వారు ప్రతీకారమును తీర్చుకున్నట్టుకు మునుపే మరోసారి మనము వారిని పాచికలాటకు సవాలు విసరవలెను. ఈసారి వారికి 12 సంవత్సరాల అరణ్యవాసము, ఒక అదనపు సంవత్సరం అజ్ఞాతవాసముకు పందెము కాసెదము. ఆ సమయంలోనే మనము ఇతర రాజులందరితో సత్సంబంధాలను పటిష్టపరచుకోవలను. పాండవులు తిరిగి వచ్చి యుద్ధములో తలపడినను వారిని జయింపగలిగేలా బలవంతులము కావలను. ధృతరాష్ట్రునికి తన కుమారుని దుష్టవాంఛనను నెరవేర్చుకునే అవకాశమును నిరాకరించే హృదయం లేకపోయెను. అట్టి అతని ప్రణాళికను ఆమోదించి పాండవులను పాచికలాడుటకు తిరిగి హస్తినాపురమునకు పిలిపించమని ఆజ్ఞాపించెను. ఈ పరిణామం గురించి తెలిసిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, అశ్వత్థామ, యుయుత్సు మరియు భూరిశ్రవుడు ధృతరాష్ట్రుని మనస్సును మార్చుటకు ప్రయత్నిస్తూ వివాదము కంటే శాంతిని పెంపొందించడం ఉత్తమమని సూచించిరి. కానీ ధృతరాష్ట్రుడు తన జ్యేష్ఠపుత్రుని పట్ల పక్షపాత బుద్ధి చేత వారి సత్సలహాలను విస్మరించెను. అప్పుడు గాంధారి తన భర్తను సమీపించి, ప్రభు, దుర్యోధనుడు జన్మించగానే నక్కకు వలె ఊలపెట్టెను. ఆ సమయంలో విదురుని సలహాను ఒక్కసారి విస్మరించము. మీరు ఆ సత్సలహాను అనుసరించి మన దుష్టపుత్రుడిని త్యజించవలనని నా అభిప్రాయము అనెను. ధృతరాష్ట్రుడు ఇట్లు బదులిచ్చెను: విధివ్రాతను ఎవరూ తప్పించలేరు. ఒకవేళ కురువంశ విధ్వంసమే జరగవలసి ఉన్నచో అట్లే జరగనిమ్ము. పాండవులను వెనక్కు పిలిపించెదము. అట్లు మన కుమారుని తనకు నచ్చిన మార్గంలో తనను నడవనిచ్చెదము. పాండవులు తమ నగర పొలిమేరలను చేరుకుంటున్న సమయంలో వారిని చేరుకునిన రాజదూత ధృతరాష్ట్రుని సందేశమును యుధిష్ఠిరునికి ఇట్లు వినిపించెను: రాజా, నీవు వెంటనే హస్తినాపురమునకు తిరిగివచ్చి పాచికలాటను కొనసాగింపవలను. సభ మీ కొరకు ఎదురు చూస్తుండెను.
సందేశమును వినిన యుధిష్ఠిర మహారాజు నిర్ఘాంతపోతూ గొప్ప నిరాశకు గురయ్యెను. ఏమైనను తన మనోభావాలను నియంత్రించుకుని ఇట్లు యోచించసాగెను. శుభాశుభాల ఫలితాలు ఖచ్చితముగా భగవంతుని ఇచ్ఛానుసారము ప్రాప్తించును. నేను పాచికలాడినను లేక ఆడుకున్నను అదృష్టములో జరగవలసినది జరుగక తప్పదు. జూదపు పోటీ దురదృష్టకర పరిణామాలకు దారితీయునని తెలిసినా తమ పెదతండ్రి ఆజ్ఞాపించుట చేత యుధిష్ఠిరుడు అందుకు అంగీకరించి హస్తినాపురముకు తిరుగు ప్రయాణమయ్యెను. శకుని మోసపూరిత పద్ధతులను పూర్తిగా ఎరిగినప్పటికీ పాండవులు విధి ఆజ్ఞాపించినట్లుగా మరోసారి రాజసభలోకి ప్రవేశించిరి. తమ శ్రేయోభిలాషుల హృదయాలను వ్యాకులపరుస్తూ మరోసారి యుధిష్ఠిరుడు జూదక్రీడకు కూర్చుండెను. తరువాత శకుని ఇలా వివరించెను. ఇప్పుడు ఒకే ఒక్కసారి పాచికలు విసురుట జరగబడును. ఓడిన వారు 12 సంవత్సరాలు మృగచర్మం ధరించి అరణ్యవాసం చేయవలను. అదనముగా 13వ సంవత్సరం ఏదైనా ఒక జనావాస నగరములో అజ్ఞాతవాసం చేయవలను. అజ్ఞాతవాస కాలంలో ఒకవేళ ఓడిన వారు గుర్తింపబడితే వారు తిరిగి మరలా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలను. 1 సంవత్సర కాలము పూర్తిగా అజ్ఞాతవాసం చేసినప్పుడే ఓడిన వారు కురు సామ్రాజ్యంలో తమ సగభాగమును తిరిగి పొందుటకు అర్హులవుదురు. యుధిష్ఠిర మహారాజు ఈ పందెమును అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ అత్యాసపరులైన కౌరవుల వినాశము తప్పదని భావించిరి. సభలో ఉప్పెనకు వలె అలజడి చెలరేగెను. శకుని ఆతృతగా పాచికలందుకుని వాటిని ఒక మోసపూరితమైన పద్ధతిలో విసిరి ఆనందోత్సాహాలతో నేను గెలిచి తిని అంటూ ప్రకటించెను. ఓడిన పాండవులు అరణ్యవాసమునకు సిద్ధపడుతూ రాచవస్త్రాలను త్యజించి మృగచర్మాలను ధరించిరి. పిమ్మట వారు జూదగృహము నుండి నిష్క్రమిస్తున్న సమయంలో వారికి వినపడే విధముగా దుశ్శాసనుడు ఇట్లు హేళనగా పలికెను. దుర్యోధనుడు ఇప్పుడు కురు సామ్రాజ్యమునకు ఎదురులేని పాలకుడు. పూర్వం సంపదల గర్వముతో దుర్యోధనుని చూచి దూషణపూర్వకముగా నవ్విన వారు నేడు విధిచేత బలవంతముగా దయనీయ జీవితంలోకి నెట్టివేయబడుటను చూచుట ఎంతో ఆనందకరము. దుశ్శాసనుడు ద్రౌపదితో ఇప్పుడు నీ భర్తలు వారి సంపదనంతటిని కోల్పోయినందున నీవు వారిని త్యజించి గొప్ప కురునాయకులలో ఒకరిని నీ ప్రభువుగా ఎన్నుకోవచ్చును అనెను. దుశ్శాసనుని పలుకులను భీముడు సహింపలేకపోయెను. దానితో అతడు తన క్రోధమును నియంత్రించుకుని కౌరవ యువరాజును సమీపించి ఇలా ప్రతిజ్ఞ చేసెను. నీవు ఈ రోజు పదునైన పలుకులతో మమ్మల్ని బాధింప యత్నిస్తున్నట్లుగానే ఒకరోజు యుద్ధరంగములో నా పదునైన బాణాలను నీ శరీరములోకి చొప్పించెదను. నైతిక సూత్రాలకు లోబడి భీముడు తన శరీరముతో ప్రతిఘటింపలేకుండుటను అదునుగా చేసుకుని నిర్లజ్జుడైన దుశ్శాసనుడు అవహేళనగా చేస్తూ భీముని చుట్టూ నర్తిస్తూ పదే పదే ఎద్దు ఎద్దు అని పిలిచెను. దానితో భీముడు పూర్వం చేసిన ప్రతిజ్ఞను తిరిగి చేస్తూ దౌర్భాగ్యుడా, యుద్ధరంగములో నీ గుండెను చీల్చి రక్తము త్రాగకున్నచో నేను ఉత్తమగతి పొందుకొందును కాక. దుశ్శాసన ధృతరాష్ట్రపుత్రులందరినీ సంహరించిన రోజున నా క్రోధమును శాంతింపచేసుకుందనని శపథము చేస్తుంటిని అనెడు. యుధిష్ఠిర మహారాజును అనుసరిస్తూ సభాభవనము నుండి భీముడు సింహముఖ వలె టీవీగా బయటకు వెడుతున్న సమయంలో దుర్యోధనుడు తన స్నేహితులతో కూడి హేళన చేయసాగాను. భీముడు వెనక్కు తిరిగి ఇట్లనెను. మూర్ఖుడా, ఈ చర్యతో నీవు నాకంటెను అధికుడమని భావింపకు. అతి త్వరలో నేను యుద్ధములో నిన్ను వధించెదను. భీముడు తన అగ్రజుని వెనుక వెడుతూ ఇట్లు ప్రకటించెను. నేను త్వరలోనే నా గదతో దుర్యోధనుని వధించెదను. అతడు నేలపై పడి ఉన్నప్పుడు అతడి తలను నా పాదముతో తన్నెదను. అంతేకాకుండా నేను దుశ్శాసనుని రక్తమును కూడా త్రాగెదను. అర్జునుడు కర్ణుని వధించగా సహదేవుడు దౌర్భాగ్యుడైన శకునుని వధించును. అర్జునుడు భీమునికి ఇలా హామీనిచ్చెను. 13 సంవత్సరాల అరణ్యవాసము పిమ్మట దుర్యోధనుడు గౌరవముగా మన రాజ్యమును మనకు తిరిగి ఇవ్వకున్నచో నేను ఖచ్చితముగా కర్ణుని ఇంకను యుద్ధములో మనలను ఎదుర్కోదలసిన రాజులందరినీ వధించెదను. క్రోధముతో ఎర్రబడిన కన్నులతో భారీ శ్వాసతో సహదేవుడు కూడా ఇట్లు ప్రకటించెను. అరణ్యవాసము నుండి తిరిగి వచ్చిన పిమ్మట నేను ఖచ్చితముగా గాంధార రాజాధముణ్ణి అతని అనుచరులతో సహా వధించి భీముని ప్రతిజ్ఞను నిజము చేసేదను. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని మరియు ఇతర కురువంశ పెద్దలను సమీపించి ప్రణామమును ఆచరించి వీడ్కోలు పలికెను. సిగ్గుతో తమలో తాము కృషించుకుపోతూ హృదయములో వారి శ్రేయస్సును కోరుతూ పూజ్యులైనట్టి పెద్దలెవ్వరునూ యుధిష్ఠిరునికి బదులియ్యకుండా మౌనముగా ఉండిపోయిరి. విదురుడు మాత్రం ఇలా పలికెను. యుధిష్ఠిరా, నీ తల్లి కఠిన అరణ్యవాసం చేయలేనట్టి వృద్ధురాలు కనుక ఆమెను నా సంరక్షణలో ఉండనిమ్ము. పాపపు మార్గములో జయింపబడిన వాడు వాస్తవముగా జయింపబడడు కనుక ఈ అనూహ్య పరిణామాలకు అధికముగా దుఃఖింపరాదు. అంతేకాకుండా మీ అరణ్యవాసము మీకు గొప్ప ప్రయోజనాలను సమకూర్చునని విశ్వసించుము. అట్లు మీకు అది ఒక రకముగా మేలు చేయును. ఈ సమయము గడిచిన పిమ్మట నీవు విజయవంతముగా తలపై కిరీటముతో హస్తినాపురమును తిరిగి చేరుకుందువని నా విశ్వాసము. పాండవులు భీష్మ, ద్రోణ మరియు విదురునికి ప్రణామము చేసి బయలుదేరిరి. కుంతీదేవికి వీడ్కోలు పలుకుటకు వెళ్లిన ద్రౌపది కన్నీటితో తిరిగి వచ్చి భర్తలతో చేరెను. కుంతి ఆమె వెంట వచ్చి కుమారులను మాతృప్రేమతో ఆలింగనమును చేసుకుని ఇలా ప్రకటించెను.
పరిణామాలు ఇట్లుండునని నేను ముందుగానే ఎరిగి ఉన్నచో మిమ్ములను అడవి నుండి హస్తినాపురమునకు ఎన్నటికిని తీసుకువచ్చేదానిని కాదు. మృగచర్మాలను ధరించిన తన పుత్రులను చూచిన కుంతి బాధతో విలపించెను. పాండవులు తమ శక్త్యానుసారము తల్లిని ఓదార్చిరి. తరువాత విదురుడు కుంతిని తమ గృహముకు తీసుకువెళ్ళగా పాండవులు అరణ్యముకు బయలుదేరిరి. తరువాత ధృతరాష్ట్రుడు తన పెడద్రోవ పట్టిన కుమారుల అదృష్టం గురించి నిరంతర ఆందోళనలో మునిగిపోయెను. వృడ్డిరాజు దుర్మార్గపు ప్రవర్తనకు ఫలితముగా ఒక గొప్ప ప్రమాదం వేచి ఉన్నదని అతడు ఖచ్చితముగా ఎరుగను. దానితో అతనికి క్షణకాలం కూడా మనశ్శాంతి లేకుండా పోయెను. అప్పుడు అతడు విదురుని పిలిపించి పాండవుల నిష్క్రమణ విషయాలను వివరముగా వర్ణించమని కోరెను. విదురుడు ఇలా బదులిచ్చెను. హస్తినాపురమును విడిచి వెడుతున్న సమయంలో యుధిష్ఠిరుడు తన క్రోధపూరితమైన కన్నులను మూసుకుని గుడ్డతో ముఖమును కప్పుకొని భీముడు పదే పదే తన భుజాలను చూచుకోసాగెను. అర్జునుడు ఇసుకను భూమిపై వెదజల్లెను. సహదేవుడు తన ముఖము నిండా ధూళిని పులుముకొనెను. అట్లే నకులుడు ధూళితో తన శరీరమంతటిని కప్పుకొనెను. గట్టిగా రోదిస్తూ ద్రౌపది చెదిరిన జుట్టుతో తన ముఖమును కప్పుకొనెను. మరియు ధౌమ్యుడు సామవేదము నుండి యమరాజుకు సంబంధించిన పంతాలను పఠించెను. ధృతరాష్ట్రుడు తిరిగి ఇట్లు విచారించెను. పాండవులు వనవాసముకు వెడుతూ అట్లు ఎందుకు చేసిరి? వారి ఈ విచిత్ర ప్రవర్తన వెనుక దాగిన నిగూఢ అర్థమేమిటి? విదురుడు ఇలా పలికెను. రాజా, ఈ చర్యలకు సంబంధించిన వ్యాఖ్యను వినుము. యుధిష్ఠిరుడు ఎంతటి దయామయుడనగా అతడు ఈర్ష్యాలురైన నీ కుమారులకు కూడా శ్రేయోభిలాషి. తన క్రోధపూరిత దృష్టితో ఎవరునూ దగ్ధము కాకుండుటకు అతడు అట్లు తన ముఖమున గుడ్డతో కప్పుకొనెను. భీముడు దేహపరాక్రమములో తనకు ఎవరూ సాటిలేరని భావించును. తన దృఢబాహువులను యుద్ధములో నీ దుష్టకుమారులపై ప్రయోగించాలనే తీవ్రమైన కోరికతో భుజముల వైపునకు చూచుకొనెను. అర్జునుడు విలుకాండ్లలో శ్రేష్ఠుడు. అంతేకాకుండా అతడు ఎడమ కుడి రెండు చేతులతోనూ బాణాలను ప్రయోగించుటలో నిపుణుడు, అనగా సవ్యసాచి. అతడు తన శత్రువులపై ఎలా బాణాలను వర్షింపబోనున్నాడో సూచించుటకు భూమిపై ఇసుక రేణువులను వెదజల్లెను. అటువంటి విషాద సమయంలో తనను ఎవరూ గుర్తింపకుండా ఉండవలెనని సహదేవుడు తన ముఖమును ధూళితో పులుముకొనెను. అందగాడైన నకులుడు తన నిష్క్రమణను చూడవచ్చిన స్త్రీలెవ్వరూ తన పట్ల ఆకర్షితులవ్వకుండున్నట్లుగా తన శరీరమంతటిని ధూళితో కప్పుకొనెను. ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి విరబోసుకున్నట్టు చెదిరిన జుట్టుతో కన్నీరు కార్చసాగెను. అలా తన భర్తల అరణ్యవాసం పిమ్మట కౌరవ పత్నుల గతి కూడా ఇలాగై ఉండునని సూచించెను. ధౌమ్యుడు కుశగ్రాసమును చేతిలో పట్టుకుని సామవేదము నుండి యమునికి సంబంధించిన మంత్రాలను పఠించెను. కౌరవులు యుద్ధములో మరణించిన పిమ్మట వారి పురోహితునికి ఇట్లు చేయవలసి ఉండునని సూచించెను. హస్తినాపుర జనులందరూ పాండవులను చూడవలనని తమ గృహాల నుండి బయటకు వచ్చి వారిని నారవస్త్రాలలో చూచి ఎంతగానో విలపించిరి. నిజమునకు ప్రజలందరి ఇట్టి దుష్టుడికి అవకాశమిచ్చిన కురువంశ పెద్దలను ఖండించిరి. ఆ సమయంలో దుశ్శకునాలు అనేకం కనిపించెను. భూమి కంపించెను. మేఘాలు లేకుండగానే ఆకాశంలో మెరుపులు ఏర్పడెను. అకాల సూర్యగ్రహణము కనిపించెను. ఆకాశం నుండి తోకచుక్కలు రాలిపడెను. నక్కలు మరియు గ్రద్దలు నలువైపులలో గట్టిగా రోధించసాగెను. రాజా, ఈ సంకేతాలు కురువంశస్థుల వినాశనమును సూచించెను. విదురుడు మరియు ధృతరాష్ట్రుడు ఇలా సంభాషించుకుంటుండగానే హఠాత్తుగా ఋషిశ్రేష్ఠులు ప్రత్యక్షమై ఇలా ప్రకటించిరి. ఈనాటి నుండి 14వ సంవత్సరంలో భీముడు మరియు అర్జునుని పరాక్రమము చేత కౌరవులందరూ నశింపబడదురు. దుర్యోధనుని క్షమార్హము కానటువంటి దురాగతాలే తప్ప ఇందుకు మరో ఇతర కారణము లేదని ఖచ్చితముగా ఎరుగవలను. ఇట్లు ప్రకటించిన పిమ్మట ఋషులు ఆకాశ మార్గమున దృష్టికి అదృశ్యులైరి. దుర్యోధనుడు భయముతో కర్ణుని మరియు శకుని వెంట పెట్టుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెను. కేవలం ఆ బ్రాహ్మణ ఆచార్యుడు మాత్రమే తనకు శరణ్యమని భావించిన దుర్యోధనుడు తన రాజ్యాన్నంతటిని అతనికి సమర్పించి అతడిని సైన్యాధ్యక్షునిగా ఉండమని కోరెను. ద్రోణుడు అందుకు అంగీకరించెను. ఏమైనను అదే సమయంలో అతడు ఇలా వివరించెను. పాండవులు తమ స్వర్గమూలాల చేత చంపబడరని ఋషులు ప్రకటించి ఉండిరి. దుర్యోధన కనుకనే హోమాగ్ని నుండి కవచముతోనూ చేతిలో విల్లుతోనూ వెలువడిన దృష్టద్యుమ్నుని చేతిలో నేను కూడా మరణించెదను. ఓ రాజా, నేను నిన్ను రక్షింపలేకున్నను విధి బలీయమైనందున నీ సంతోషకాలము ఎంతో అల్పమైనదని నిన్ను హెచ్చరింపక తప్పదు. పాండవులు అరణ్యవాసము నుండి తిరిగి వచ్చి ప్రతీకారమును తీర్చుకొందురు. దానితో మనమందరము నశించెదము. ఈ పలుకులను వినిన ధృతరాష్ట్రుడు వాటిని మిక్కిలి గంభీరములుగా పరిగణించి విదురుని ఇలా ఆజ్ఞాపించెను. వెంటనే వెళ్లి పాండవులను అరణ్యము నుండి వెనక్కు తీసుకురమ్ము. ఒకవేళ వారు తమ ప్రతిజ్ఞకు కట్టుబడి తిరిగి వచ్చుటకు అంగీకరింపకున్నచో వారికి సమస్త గౌరవ మర్యాదలతో వారి అరణ్యవాసం సౌకర్యవంతముగా గడుచున్నట్లుగా ఏర్పాట్లు చేయము. పిమ్మట ధృతరాష్ట్రుడు ఆందోళనతో నిండి ఒంటరిగా కూర్చున్నట్టు సమయంలో సంజయుడు అతడిని సమీపించి ఇలా విచారించెను. ప్రభు, ఈ భూప్రపంచమంతటిని దాని సమస్త సంపదలతో పొంది ఉన్నప్పటికీ పాండవులను అరణ్యాలకు పంపినప్పటికీ మీరెందుకు ఇట్లు విచారముతో నిండి ఉన్నట్లుగా గోచరిస్తుంటరి? ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను.
బలవంతులైన పాండవులు మరియు వారి మిత్రులతో నా కుమారుడు యుద్ధమునకు సంబంధించిన ఆలోచనలో నిమగ్నమైనందున క్షణకాలం కూడా శాంతిగా గడపలేకుంటిని. సంజయుడు ఇట్లనెను: నీ స్వయంకృత అపరాధ ఫలితమే సమస్తమునకు కారణము. ఇప్పుడు కౌరవుల విధ్వంసము దగ్గరలోనే కలదు. ఏమైనను ద్రౌపది సభలో ఈడుపబడుటకు దుశ్శాసనుడు ఆమెను అవమానించుటకు అనుమతించి, మీరు ఊహించలేనంత దురదృష్టమును మీకు మరియు మీ బంధువులకు, మీ స్నేహితులకు తెచ్చిపెడితిరి. ఎవరైనను ఓటమి మరియు అవమానాలకు గురికావలసి ఉన్నచో దేవతలు మొట్టమొదట వారి వివేకమును కోల్పోవునట్లుగా చేయుదురు. దానితో ఆ వ్యక్తి మంచిని చెడుగాను, చెడును మంచిగాను ప్రతిదానిని విపరీత పద్ధతిలో చూచును. దానితో రాబోయే విధ్వంసమునకు గురికాబోయే వ్యక్తి దుష్టచర్యలు మరియు అనైతిక ఆలోచనలతో ఆనందమును పొందును. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మరియు శకుని ద్రౌపదిని రాజసభలోకి ఈడ్చినప్పుడు ఈ అశుభ లక్షణాలన్నింటినీ స్పష్టముగా ప్రదర్శించిరి. ఇప్పుడు నీవు వారి భవిష్యత్తు అదృష్టమును ఊహింపవచ్చును. ధృతరాష్ట్రుడు సంజయుని పలుకులలోని సత్యమును ఖచ్చితముగా ఎరుగును. దానిని అతడు ఇట్లు అంగీకరించెను. ద్రౌపది అవమానింపబడిన పిమ్మట ఆ సాయంత్రం తమ నిరసనను వ్యక్తపరుస్తూ బ్రాహ్మణులు అగ్నిహోత్ర కార్యమును నిర్వహించుటకు నిరాకరించిరి. ప్రచండ గాలులు వీచెను. ఆకాశమునున్న ఉల్కలు రాలిపడెను. కౌరవుల రథములు అకస్మాత్తుగా దగ్ధమయ్యెను. వారి రథధ్వజాలు నేలకూలెను. దుర్యోధనుని యాగశాలలో నక్కలు భయంకరముగా ఊళపెట్టెను. వాటికి ప్రతిస్పందిస్తూ గాడిదలు బిగ్గరగా ఊండ్ర పెట్టెను. ఓ సంజయ, ద్రౌపదిని అవమానించిన తీరును పాండవులు లేక వారి మిత్రులు ఎన్నటికీ మరువలేరని విదురుడు ఇదివరకే నాకు తెలిపెను. అందులో పాంచాలురు మరియు శ్రీకృష్ణ భగవానుడి నాయకత్వంలో యాదవులు కూడా కలరు. ఏది ఏమైనను పాండవులతో శాంతియుతముగా మెలగమని విదురుడు కోరినప్పటికీ నా పుత్ర వ్యామోహముతో నేను అతని మంగళకరమైన సలహాను అంగీకరించలేకపోతిని. అయితే ఇంతటితో సభాపర్వం సమాప్తమైంది. తర్వాత ఏం జరిగిందో వనపర్వంలో తెలుసుకుందాం.